వెల్కమ్ టు కొలీగ్స్ కొట్లాట పీర్ స్పీకులాట. అదే ఎందుకన్నానంటే కొలీగ్స్ కొట్లాట పీర్ స్పీకులాట అని. వీళ్ళందరూ ఎన్డీఏలో భాగస్తులే కదా. వీళ్ళందరూ ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూడా ఎన్డీఏలో ఎలియన్స్లో ఉండి గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు అందరూ. ఇప్పుడు వీళ్ళు అది వీళ్ళు విమర్శించుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద, జనసేన సంబంధించిన నాయకుడి మీద. అఫ్ కోర్స్ చిరంజీవి గారు జనసేన నాయకుడు కాదు, బట్ ఆబ్వియస్లీ సూపర్ స్టార్, ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఓన్ బ్రదరే కదా. మా అన్న జోలికి వస్తే తాడు తీస్తా అన్నారు గతంలో ఒకసారి. మరి చిరంజీవి గారిని అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టే. మోరవర్ తమ్ముడు కూడా ఉన్నారు కదా అక్కడ, నాగబాబు గారు కూడా ఉన్నారు అక్కడే, ఎమ్మెల్సీ దాంట్లో ఉన్నారనమాట. సో ఏదేమైనా ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద మాట్లాడటం ఒక పాయింట్, రెండు జగన్ గారికి సంబంధించి ఈ రెండు విషయాలు చూద్దాం. అందుకే వీళ్ళందరూ కూడా ఒకే గవర్నమెంట్లో ఉండి, ఒకే ఎన్డీఏలో ఉండి వీళ్ళు విమర్శించుకుంటున్నారనమాట. అందుకే నేను కొలీగ్స్ కొట్లాట పీర్ స్పీకులాట అన్నది. అందుకే వీళ్ళందరూ అల్టిమేట్గా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బాలకృష్ణ గారు నంబర్ 9లో పెట్టలేదని చెప్పేసి ఆయన బాధపడ్డారని ఒకటి అర్థమైంది. 9వ నంబర్లో పెట్టారని, సారీ 9వ నంబర్లో పెట్టారని బాధపడ్డారని అర్థమైంది. రీసెంట్గా ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏదో లిస్ట్ తయారు చేశారు. దాంట్లో నా నంబర్ 9వ పెట్టారు. ఎవడాడు పెట్టింది అన్నాను. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని నేను అడిగాను, ఎవడు పెట్టిందని అన్నాను. అంటే అర్థం హీఈస్ నాట్ హ్యాపీ విత్ ద నంబర్ 9. మేబీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టాప్ 5 ఆర్ టాప్ 1. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, ఎనీబడి దే ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 1 or 2, 3. బాలకృష్ణ గారు లాంటి సీనియర్ యాక్టర్ని 9వ నంబర్లో పెట్టడం నిజంగా పొరపాటు అది, ఎందుకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్. ఓకే, బాలకృష్ణ గారిని 9వ నంబర్లో అంటే మరి టాప్ 8 ఎవరో టాప్ 8 మరి, లేదంటే ఏమంటారు ఇప్పుడున్న సినిమా రేటింగ్స్ని బట్టి ఇచ్చారేమో. అంటే రేటింగ్స్ ఇస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి టాప్లో ఉంది మహేష్, నెంబర్ 2లో ఉంది ఎవరో ప్రభాస్, తర్వాత ఇంకెవరో, ఇట్లా నెంబర్స్ ఇస్తారు కదా. దాన్ని బట్టి వేసారేమో మరి, ఫేమ్ని బట్టి, సినిమా ఆడేదాన్ని బట్టి వాళ్ళు తయారు చేశారేమో మనకు తెలియదు. అవన్నీ పక్కన పట్టేస్తే మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ సినిమాలు రన్ చేసేదాన్ని బట్టి ఉండదు, సీనియారిటీని బట్టి ఉంటుంది. ఆ కాంటెక్స్లో చూస్తే బాలకృష్ణ గారు 9వ నంబర్ పెట్టడం పొరపాటే. సీనియర్ మోస్ట్ పర్సన్ అండి, అట్లీస్ట్ షుడ్ బి నెంబర్ 2. ఒకవేళ నెంబర్ 1లో మీరు చిరంజీవి గారిని పెట్టిన నెంబర్ 2లో షుడ్ బి దేర్, ఆర్ అట్లీస్ట్ 3, 4 ఆర్ఎస్ ఒకటి పెట్టినా ఒకటి పొరపాటు ఏం లేదు. ఈవెన్ ఇఫ్ ఈజ్ నెంబర్ 1 దేర్ ఇస్ నో రాంగ్, బికాజ్ ఈజ్ సీనియర్ మోస్ట్ సినిమా యాక్టర్. సో ఆ కాంటెక్స్ట్లో నెంబర్ 9 పెట్టడంలో ఆయన హట్ అయ్యడం అంటే ఒకటి అర్థమైంది మనకి. హట్ అయింది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని ఏమంటారు, ఎప్పుడు ఆయన అడిగాడా, ఆయన అడిగితే దిగొచ్చాడా అని అన్నారు. అంటే అర్థం ఏంటి, ఆయన టార్గెట్ చిరంజీవి గారు, నెంబర్ 9లో పెట్టింది చిరంజీవి గారు అనే అనుమానం ఆయనకు ఉంది. కోపం మొత్తం కూడా చిరంజీవి గారి మీద అని ఒకటి అర్థమైంది. ఈ నెంబర్ 9 దగ్గర గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ 9 దగ్గర గొడవ వచ్చి చిరంజీవి గారిని ఆయన పెట్టాడేమో నా నెంబర్ 9లో వేశారని చెప్పి ఆయన బహిరంగంగా బయటకు వచ్చి ఇప్పుడు పబ్లిక్ అసెంబ్లీలో అంటారు, ఎవరు ఆయన అడిగాడా, పోయి ఆయన అడిగితే ఇచ్చారా అని అన్నారు. ఇక్కడ ఫండమెంటల్గా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళని కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈయన లేరు. ఈయన చెప్పారు నన్ను రమ్మన్నారు, నేను రాలేదని. అంటే ఈజ్ నాట్ దేర్. వెన్ ఈజ్ నాట్ దేర్, బాలకృష్ణ గారు లేనప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఈయనకి తెలిసే అవకాశం లేదు. చిరంజీవి గారి మీద కోపంతోనే అన్నారు, ఆయన అడిగారా అని. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరు చెప్పి, అవునండి మేము అక్కడే ఉన్నాము, చిరంజీవి గారు ఏమీ అడగలేదు, వేరే వాళ్ళు అడిగారు, మహేష్ బాబు అడిగారు, ప్రభాస్ గారు గొడవ పడ్డారు, దిగిరానన్న జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు అలా సీనే లేదు, జగన్ గారు ముందే ప్రిపేర్ చేసి వచ్చారు. ఇది ఏదైనా కన్ఫర్మ్ చేయాల్సింది ఎవరు, ది వన్ హూ ఈస్ ప్రజెంట్ దేర్.
ఇట్ కెన్ బి ఎనీ హీరో. అక్కడ 5-6 వెళ్ళారు ఆ రోజు, ఓకే, వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ బాలకృష్ణ గారు లేరు కాబట్టి బాలకృష్ణ గారు ఆ నంబర్ 9 దగ్గర హట్ అయ్యి చిరంజీవి గారిని చేశారని ఒకటి అర్థమైంది. అది ఒక పాయింట్. ఇక మూడో ఇష్యూ, ఒకవేళ నిజంగా వీళ్ళందరిని రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో అప్పుడు పేరు నాని గారితో మాట్లాడండి అని నిజంగా అని ఉంటే మాత్రం అది పొరపాటు, 100% పొరపాటు. ఎందుకంటే వన్స్ ఎ గివెన్ అపాయింట్మెంట్ టు సచ్ అట్లాంటి పెద్ద హీరోలు, పబ్లిక్ ఉన్నట్టు హీరోలు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కలవాలి 100%. అన్లెస్ హీ సిక్, లేదంటే ఎమర్జెన్సీ ఆర్ అన్ ఎమర్జెన్సీ గోయింగ్ సమ్వేర్ అలాంటిది జరిగితే తప్ప ఈ నార్మల్ కాంటెక్స్లో, నార్మల్ సినారియోలో ఒక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి అంత పెద్ద పెద్ద సినిమా స్టార్లను పిలిచి మేము కలవం, వేరే మినిస్టర్ని కలవండి అని అన్నారంటే అంటే వీళ్ళ అపాయింట్మెంట్ సీఎంకి తీసుకొని ఉంటారు. ఒకవేళ వీళ్ళ అపాయింట్మెంట్ సమస్యను బట్టి వస్తే వితౌట్ అపాయింట్మెంట్ సమస్యను బట్టి, ఇప్పుడు నాలంటో వెళ్ళి నాకు సమస్య ఉందండి అని అంటే నేను ఆ సమస్యను తీసుకొని అది ఆయన కలవాయని అంటారు. బట్ ఇఫ్ ఐ స్పెసిఫికల్లీ టేక్ బ్యాంక్ మేనేజర్స్ అపాయింట్మెంట్ అండ్ బ్యాంక్ మేనేజర్ టెల్స్ మీ టు కమ్ అండ్ మీట్ మీ, దెన్ బ్యాంక్ మేనేజర్ హ్యాస్ టు మీట్ మీ. సేమ్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలవాలి. మరి కలవలేదు అన్నది ఒకవేళ క్రియేటెడ్ స్టోరీ అయి ఉండవచ్చు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తారు. అది దాంట్లో ఎంతవరకు నిజముంది అనేది మనకు తెలియదు. ఓకే, ఇది పాయింట్ 2. సైకో అని ఒక పొలిటీషియన్ అంటాం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఇలాంటి పదాలు అవాయిడ్ చేయాలి. సైకో అసలు దాన్ని ఐ డోంట్ నో. మరి వీళ్ళు సైకో అనేది ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు నాకు తెలియదు. సైకో అనగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఒక పెద్ద పదంగా తీసుకొని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు. అది అంత పెద్ద అబ్జెక్షనబుల్ వర్డ్ అయినప్పుడు అసలు గత ఎన్నికల్లో సైకో పోవాలి, సైకిల్ పోవాలి రావాలని చెప్పేసి ఒక స్లోగన్ వేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాల్సింది. దట్స్ ఆల్ రైట్. ది వైఎస్ఆర్సీపీ దే షుడ్ హావ్ గాన్ టు ది కోర్ట్ వెన్ దే ప్రిపేర్ దట్ సైకో పోవాలి, సైకిల్ రావాలని ఆ స్లోగన్ వేసినప్పుడే పోవాల్సిందే. సైకో అని పిలవటం అనేది ఒక అబ్జెక్షనబుల్ వర్డ్ అని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్లోగన్ అయిపోయి వాళ్ళు ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు సైకో అనగానే ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం లాభం లేదు. అది నా ఉద్దేశం. ఓకే, బట్ అది అబ్జెక్షనబుల్ వర్డ్ అని నేనైతే అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీఎల్కి అబ్జెక్షనబుల్ వర్డ్ అని ఇప్పుడు అనిపించినట్టుంది. ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు బాలకృష్ణ గారిని. అప్పుడు ఎలక్షన్ అప్పుడు సైకిల్ పోవాలి, సైకిల్ రావాలన్నప్పుడు అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకైతే తెలియదు. థింక్ సమ్ డీసెంట్ వర్డ్స్తో మన రాజకీయం చేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏదేమైనా అది ఇప్పుడు నేను అల్టిమేట్గా అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా కొలీగ్స్ కొట్లాట, పీర్ స్పీక్లాట అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సేమ్ గవర్నమెంట్లో ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి ఇది విమర్శలు చేసుకున్నారు ఒకరి మీద ఒకరు. బట్ ఇక్కడ ప్రతిపక్షం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అది నాకు అసెంబ్లీని చూసినప్పుడు నాకు అసెంబ్లీ లాగా అనిపించదు. నాకు అది ఒక ఆఫీస్ లాగానో లేదంటే ఒక స్కూల్ లాగానే అనిపించింది. ఎందుకంటే నేను ఆఫీస్ అని ఎందుకన్నానంటే అక్కడ ఆఫీస్లో ఎంప్లాయీస్ కొట్లాడుకుంటూ ఉంటారు. బట్ దే ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ వన్ పర్సన్, వన్ బాస్కి పనిచేస్తారు అన్నమాట వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్డీఏ భాగస్తులు, అందరూ మోడీ గారి కోసం పనిచేస్తున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళంతా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆల్వేస్ డిసప్పాయింటెడ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ సపోర్ట్ టు మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్వేస్ డిసప్పాయింటెడ్ మీ. మరి చూడాలి. మరి ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ హీజ్ ఆల్సో ది స్టూడెంట్ ఆఫ్ ది సేమ్ స్కూల్, ఈజ్ ఆల్సో ది ఎంప్లాయీ ఆఫ్ ది సేమ్ ఆఫీస్ యాజ్ ఆఫ్ నౌ. బట్ లేటర్ ఆయన స్టాండ్స్ మార్చుకుంటారు లేదు మనకైతే తెలియదు. జగన్ గారిని చూడాలి. నేను అందుకే అంటే ఇది కొలీగ్స్ కొట్లాట, పీర్ స్పీక్లాట అంటే వీళ్ళందరూ కూడా ఒకరి కోసమే పనిచేస్తున్నారు, ఒకరి కోసమే వర్క్ చేస్తారు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇది డెమోక్రసీ కాదు. డెమోక్రసీ అనేది ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి. ప్రతిపక్షం అనేది తీసుకునే నిర్ణయాలని టాప్ టు డౌన్ అంటే సెంట్రల్ నుంచి డౌన్ వరకు దే షుడ్ బి వన్ అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషన్, ఐడియాలజికల్ అపోజిషన్ అదనేది ఉండాలి. మన రాష్ట్రంలో రాజకీయాలు మారాలని కోరుకుంటున్నా.
అది మారుతాయో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే అలాంటి యూట్యూబర్ కెనాట్ చేంజ్ ది పొలిటికల్ సినారియో దేర్. బట్ వాట్ ఆల్ ఐ కెన్ టెల్ ఇస్ ఐ కెన్ టెల్ I can work if I have, maybe if my capacity is there, otherwise I cannot. What's all I can tell my opinion. Thank you. Namaskar.